ఎన్నో అంతు చిక్కని చిదంబర రహస్యాలను ఇప్పటికీ కూడా ఊహకు అందని సందేహాలను తన గర్భంలో దాచుకొని మరి ఎన్నో మహిమలతో కూడిన 5వ శక్తిపీఠం. అసలు ఆ గుడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను. మీ దగ్గర 400 రూపాయలు ఉన్నాయా? ప్రతిరోజు సికింద్రాబాద్ టు అలంపూర్ ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. టికెట్ రేట్ వచ్చి 175. స్టేషన్ నుంచి టెంపుల్ కి ఆటోలు నడుస్తాయి. ఫర్ పర్సన్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక టెంపుల్ యొక్క చరిత్ర విషయానికి వస్తే, సతీదేవి మరణంతో శివుడు ఉగ్రరూపాన్ని దాలుస్తాడు. తన భార్య శరీరాన్ని చేతిలో పట్టుకుని ప్రపంచాన్నే నాశనం చేయాలని తిరగసాగుతూ ఉంటాడు. ఆ పరమశివుని ఆగ్రహం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సతీదేవిపై విసురుతాడు. అలా విసరగా అమ్మవారి శరీరం 51 భాగాలుగా విడిపోయి వివిధ ప్రదేశాలలో పడతాయి. అలా అమ్మవారి పైదవడ మరియు చుట్టుపడిన ప్రదేశమే అలంపూర్ జోగులాంబ. భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలలో ఇది 5వ శక్తిపీఠం. అమ్మవారిని చూడాలంటే ఎంతో గుండ్ర ధైర్యం ఉండాలి. ఇక్కడ అమ్మవారిని జోగుల యొక్క అమ్మ అని పిలుస్తారు. ఇలాంటి మరెన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.